ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఎల్లుండి కేబినెట్లోకి అజరుద్దీన్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 2 మంత్రి పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది. కొన్ని నెలల క్రితం 3 మంత్రివర్గంలోకి తీసుకున్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ మనకు అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ ఏంటి? ఉన్నారు మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి మంత్రి పదవులకు సంబంధించి. అందులో ఒకటి అజరుద్దీన్కి కన్ఫర్మ్ అయింది. 3 ఒకటి కన్ఫర్మ్ చేయగా ఇంకా 2 మరొక నెల లేదా 2 నెలల్లో ఈ యొక్క 2 పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. నవంబర్ 11న జూబ్లీస్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అజరుద్దీన్ మంత్రివర్గంలో తీసుకోవడం అనేది చర్చనీయాంశం మారింది. ఎందుకంటే జూబ్లీస్లో సంబంధించి ముస్లింకు సంబంధించిన ఓటర్లు ఎక్కువ శాతం ఉంటారు. దీంతోపాటు ప్రస్తుత క్యాబినెట్లో ముస్లింలకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి అజరుద్దీన్ తీసుకోవడం ద్వారా ముస్లింలకు అవకాశం ఇవ్వడంతో పాటు జూబ్లీస్ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఎదుగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే అజరుద్దీన్ చేత ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం గవర్నరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే అజరుద్దీన్ పేరును ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయమే ఏఐసిసికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం సంబంధించిన నిర్ణయాన్ని చెప్పగా ఏఐసిసి కూడా అప్రూవల్ చేయడంతో అజరుద్దీన్ పేరు ఫైనల్ అయిపోయింది. మిగతా 2 మంత్రి పదవులు ఎవరిస్తారనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సంబంధించి ఆ 2 పదవులు మాత్రం ఖచ్చితంగా నెల లేదా 2 నెలలే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ ఒక్క పదవి విషయంలో మాత్రం అటు ఏఐసిసి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఏకతాటిపైన అజరుద్దీన్ పేరు ఫైనల్గా చేసినట్టుగా సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అజరుద్దీన్ జూబ్లీహిల్స్ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మొన్న మళ్ళీ టికెట్ జూబ్లీహిల్స్ ఆశించారు. కానీ అక్కడ నవీన్ యాదవ్కి ఇవ్వాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో అజరుద్దీన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ చేశారు. ప్రస్తుతం గవర్నర్ వద్ద ఆ ఫైల్ పెండింగ్లో ఉంది. అయినప్పటికీ ముందస్తుగానే ఆ జూబ్లీహిల్స్ ఎన్నికలు అలాగే మైనారిటీ కోటా నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి అజరుద్దీన్ పేరును ఫైనల్ చేసినట్టుగా సమాచారం. మొత్తానికి ఇప్పటివరకైతే పార్టీ అధికారికంగా చెప్పపోయినప్పటికీ అంతర్గతంగా చర్చ పూర్తయింది. ఏఐసిసి కూడా అప్రూవల్ చేయడంతో ఫైనల్గా అజరుద్దీన్ అయితే మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి అయితే పార్టీ ప్రభుత్వం వచ్చింది. అండ్ రాకేష్, మిగతా 2 మంత్రి పదవులకు సంబంధించి ఎవరిని తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ 2 మంత్రి పదవుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచనలో కనిపిస్తూ ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి విషయానికి వస్తే అటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తూ ఉంది. అలాగే ఇటు రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఇలా 3-4 రెడ్డి సామాజిక వర్గ నేతలు తీవ్ర పోటీలో ఉన్న నేపథ్యంలో ఏఐసిసికి నిర్ణయాన్ని వదిలి చేయడం జరిగింది. దీంతోపాటు మరొక మంత్రి పదవిని బీసీకి ఇవ్వాలనుకుంటున్నారు. అయితే అది సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇవ్వాలా, ఇంకెక్కడైనా ఇవ్వాలనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాల నేపథ్యంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ కోటాలో మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి ఎవరికి అజరుద్దీన్ తీసుకున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ ముస్లిం వర్గం నుంచి కూడా ఒకరికి ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ 2 కోటాలలో ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో కేవలం నిజామాబాద్కు, ఉమ్మడి రంగారెడ్డికి మాత్రమే ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ మిగిలిన 2 స్థానాలు కూడా 2 మంత్రి పదవులు కూడా ఒకటి ఉమ్మడి రంగారెడ్డికి, ఒకటి ఉమ్మడి నిజామాబాద్కి ఇచ్చే అవకాశం ఉంది. సోషల్ ఈక్వేషన్స్ చూసుకొని 1-2 నెలల్లోనే ఈ 2 మంత్రి పదవులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. అండ్ రాకేష్, ఆల్రెడీ 3 తీసుకున్నారు. అగైన్ మళ్ళీ ఇప్పుడు 3 ఖాళీగా ఉన్నాయి. అజరుద్దీన్ కన్ఫర్మ్ ఆల్మోస్ట్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. ఇంకో 2 పైన ఆశావాహులు ఎంతవరకు ఉన్నారు? అండ్ దట్టు ఏఐసిసి తరపు నుంచి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా చాలామంది నేతలు పోటీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ విషయం పైన చర్చకు కాంగ్రెస్ పార్టీ కొంత సుముఖంగా లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలను గెలిచిన తర్వాత ఈ 2 మంత్రి పదవుల పైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం, పార్టీ ఉన్నట్టుగా సమాచారం. గతంలోనే చాలామంది నేతలు మనం చెప్పుకున్నట్టుగా రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఇలా చాలామంది రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తుంటే బీసీ సామాజిక వర్గం నుంచి కూడా బీర్ల ఐలయ్య, శ్రీనివాస్ లాంటి నేతలు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎస్టీ లాంబాడ సామాజిక వర్గం నుంచి కూడా కొంతమంది మంత్రి పదవి కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఇలా అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి. చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న నేపథ్యంలో జిల్లా ఈక్వేషన్స్, పార్టీ ఈక్వేషన్స్, అలాగే సోషల్ ఈక్వేషన్స్ వీటన్నిటిని ఆధారంగా తీసుకొని ఫైనల్ చేసే అవకాశం ఉంది. దీనికి కూడా 1-2 రోజుల్లోనే ఈ 2 మంత్రి పదవులు కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ రాకేష్, అగైన్ ఇప్పుడు మనకి మెయిన్గా ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ దీంట్లో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని చూస్తున్న తరుణంలోనే ఈ సీట్ కన్ఫర్మ్ చేశారా?
అజరుద్దీన్ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. 18,000-19,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం చాలా బలమైంది. అజరుద్దీన్కి చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు, సొంత కెపబుల్ ఉన్న లీడర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మద్దతు కూడగట్టడం, దీంతో పాటు ఎన్నికకు దోహదపడాలంటే అజరుద్దీన్ ఏదైనా ఒక కీలకమైన పోస్టులో ఉంచాలని ప్రభుత్వం భావించింది, పార్టీ భావించింది. ఆ ఉద్దేశంతోనే అజరుద్దీన్ ఎంపిక చేసినట్టుగా సమాచారం. మొత్తం కూడా 2-3 ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, హైదరాబాద్ జిల్లాకి ఇప్పటి వరకు క్యాబినెట్లో అవకాశం కల్పించలేదు. అజరుద్దీన్ని కల్పించడం ద్వారా హైదరాబాద్లో ఒక మంత్రి పదవి ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ప్రస్తుత క్యాబినెట్లో ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా ఎవరు క్యాబినెట్లో లేరు. అజరుద్దీన్కి ఇవ్వడం ద్వారా ముస్లిం వర్గాన్ని కూడా సంతృప్తి పరిచినట్టుగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ రెండు ఫ్యాక్టులు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపిస్తాయి, ఖచ్చితంగా గెలుపుకు దోహదపడతాయి అనేది కాంగ్రెస్ పార్టీ అంచనాగా కనిపిస్తూ ఉంది. ఆ ఉద్దేశంతోనే అజరుద్దీన్ పేరును ఈ ఫైనల్ చేసి 2 రోజులనే సంబంధించి ప్రమాణ స్వీకారం కూడా సిద్ధమైనట్టుగా సమాచారం. ఓవరాల్గా అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఫోకస్లో భాగంగానే అజరుద్దీన్ పేరును ఇప్పుడు ఫైనల్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇది ఈ సీటు ఏమంటారు, ఈ మంత్రికి సంబంధించి ఆ భర్తీకి సంబంధించి కూడా అజరుద్దీన్ విషయంలో ఎంతవరకు ముస్లిం ఓట్లు ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ పాగా వేయాలని కాంగ్రెస్ చాలా తహతహలాడుతున్న తరుణంలో ఈ ఓట్లు ఎంతవరకు ప్రభావం అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రస్తుతం అజరుద్దీన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతగా గతంలో ఎంపీగా పనిచేశారు. అంతకుముందు క్రికెటర్, దేశవ్యాప్తంగా కూడా కొంత ఫ్యాన్స్ ఫాలోయింగ్, క్రికెట్ అభిమానులు సపరేట్గా అజరుద్దీన్కు ఉంటారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత ఫ్యాన్స్ బేస్ ఫాలోయింగ్ అజరుద్దీన్కు ఉంది. తెలంగాణలో ఇవ్వడం ద్వారా కొంతమేర ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనేది ఒక ఏజెండా. అయితే ముస్లింకి సంబంధించిన వారందరూ కూడా కొంతమేర అజరుద్దీన్ని కొంత కీలకమైన నేతగా భావిస్తారు. వాళ్ళందరూ కూడా అజరుద్దీన్ చెప్తే వింటారనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎన్నికల్లో క్యాంపెయిన్ అజరుద్దీన్ మంత్రి హోదాలో చేస్తే మరింత లబ్ధి చేకూరుతుందనేది పార్టీ ఆలోచనగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం వేగంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. మనకి ఇదే అంశం పైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకు అందిస్తారు. శేఖర్, అజరుద్దీన్కు మంత్రి పదవి ఖాయమన్నట్టు తెలుస్తుంది. ఎల్లుండి రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం కూడా ఉంటున్న ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో దీంతో మైనార్టీ ఓట్లు ఎంతవరకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికలో? కార్తిక్, తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేస్తుంది. మరొకసారి కేబినెట్ విస్తరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. 2 క్యాబినెట్ ఖాళీగా ఉన్నటువంటి 3 బెర్తులు ఉన్నాయి. అందులో 2 ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో ఒకరు పేరు ఖరారైనట్టుగా సమాచారం వస్తే ఇస్తా ఉంది. అజరుద్దీన్ ఎమ్మెల్సీగా రీసెంట్ గానే ఆయనకు పదవిని కేటాయించారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మైనార్టీకి సంబంధించినటువంటి కోటాలో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఆయనకు ఆ మంత్రి పదవి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కేబినెట్ లో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. దాదాపు 20-25% ఓట్లకు సంబంధించినటువంటి పర్సంటేజ్ మైనార్టీల ఓట్లు ఉండనున్నాయి. ఇందులో మైనార్టీలకు కొంత ప్రాధాన్యత తగ్గింది అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మైనార్టీల యొక్క ప్రయారిటీ పెంచేందుకు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేబినెట్ లో మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా లేరు. సో అజరుద్దీన్ కు కేబినెట్ లో స్థానం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతా ఉంది. ఎల్లుండి రాజ్భవన్ లో ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తా ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ చేయనున్నారు. ఆయనతో పాటు ఇంకొకరికి కూడా స్థానం కల్పించేందుకు ఏఐసిసి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇంకా ఇంకొక వ్యక్తి ఎవరు అన్నటువంటి చర్చ అయితే అటు పార్టీలోనూ అటు అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. రీసెంట్ గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసికి సంబంధించినటువంటి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసిసి నాయకులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా
ఏఐసిసి నాయకులతో సమాచారం చర్చించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం మీద ఏఐసిసి నిర్ణయం తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో మైనార్టీలకు ప్రాధాన్యత లేదు అన్నటువంటి చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మైనార్టీలకు స్థానం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి మైనార్టీ